టీయూసీఐ జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక భగత్ సింగ్ భవన్లో మహాసభల విజయవంతంకై ఆహ్వాన కమిటీని ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్ కిరణ్ అధ్యక్షత వహించగా టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం హన్మేష్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కృష్ణ, జిల్లా కార్యదర్శి బి రాము మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు। నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా అమ్మడం జరుగుతోంది, కార్మిక హక్కులను కాలరాయడం జరుగుతోంది అన్నారు। కార్మిక హక్కులు మనకు దక్కాలంటే నిత్య పోరాటం చేయాలని, అందుకు టీయూసీఐ సంఘం కింద అందరూ కలిసి రావాలని జూన్ 15, 16 తేదీల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। అనంతరం ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు। ఎం హన్మేష్, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు। ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో టీయూసీఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘాన్ని వేస్తున్నాం। అధ్యక్షులుగా కాళేశ్వర్ని ఇప్పుడే అందరి ఆమోదంతో కమిటీని నియమించుకున్నాం। ఈ సందర్భంగా యావత్ కార్మిక వర్గానికి తెలియజేసింది ఏంటంటే, నారాయణపేట జిల్లాలో ఉండేటటువంటి అన్ని కార్మిక వర్గం యొక్క శక్తి యొక్క స్వరూపాన్ని చూపించాల్సిన అవసరం ఉందనేటటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను। ఎందుకంటే చాలా వెనుకబడినటువంటి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నది। అటు బీడీ కార్మిక సంఘం కావచ్చు, భవన నిర్మాణ కార్మిక సంఘం కావచ్చు, లేదా మన భగీరథ వర్కర్స్ కావచ్చు, సత్యసాయి వర్కర్స్ కావచ్చు, ఆటో వర్కర్స్ కావచ్చు, ఇట్లా చాలామంది అనేక వేలాది మందిగా ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా చాలా తక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో కొనసాగుతున్నటువంటి స్థితి మనకు కనపడతా ఉన్నది। ఇది ఒక్క నారాయణపేట జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా దేశంలో ఉండేటటువంటి 47 కోట్ల మంది కార్మిక వర్గంలో ఒక 4-5 కోట్ల మంది సంఘటిత కార్మిక వర్గం తప్పిస్తే మిగతా 40 కోట్లకు పైగా ఉండేటటువంటి అసంఘటిత కార్మిక వర్గం దిన గండంగా బతుకుతున్నటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నది। ఇది స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఈరోజు మనం అందరం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ప్రతి సందర్భంలోనూ ప్రతి హక్కు కోసం, ప్రతి చట్టం కోసం, ప్రతి న్యాయం కోసం కార్మిక వర్గం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి చట్టాల్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు మొత్తం వెనక్కి తీసుకొస్తున్నటువంటి స్థితి మనకు కనపడుతుంది। ఉదాహరణకి మన నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు యజమానుల వైపు, పెట్టుబడిదారుల వైపు తన ప్రభుత్వం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలియజేసినట్టు కనబడతా ఉన్నది। అంటే కార్మికుల యొక్క హక్కుల్ని హరించడం, 8 నుంచి 12 గంటలు పని చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించడం, 100 మందితో సంఘాన్ని పెట్టుకునేటటువంటి స్థానంలో 300 మందిని పెట్టుకోవాలనేటువంటి నియమాన్ని పెంచడం, అసలు లేబర్ అధికారులకి అధికారాలు లేకుండా చేయటం, అంటే ఇట్లా చాలా విషయాల్లో 4 కోడ్లలో మనం చాలా స్పష్టంగా యజమానుల వైపు, పెట్టుబడిదారుల వైపు నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా ఈ 4 కోడ్లలో మనకు కనపడతా ఉన్నాడు। ఇది ఒక్క కార్మిక వర్గమే కాదు, రైతాంగం విషయంలో కావచ్చు, కూలీల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, యువత, మహిళా రంగాల్లో కూడా చాలా స్పష్టంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి। రాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 420 హామీలు ఇచ్చి ఈరోజు 20 హామీలను కూడా అమలు చేయలేనటువంటి స్థితి, చిన్న హామీలను కూడా అమలు చేయలేనటువంటి స్థితి। అందుకనే వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం టీయూసీఐ ఈ ప్రథమ మహాసభ నారాయణపేట జిల్లా 9వ మహాసభ జరుగుతున్నది। అదే సందర్భంలో నిజామాబాద్లో జూన్ 21, 22 తేదీల్లో రాష్ట్ర మహాసభలు కూడా నిర్వహించుకుంటా ఉన్నది। ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి యావత్ కార్మిక వర్గం ముందుకు వచ్చి వేలాది మంది కలిగి వచ్చి ఇక్కడ మహాసభను నిర్వహించాలా। అదే సందర్భంలో నిజామాబాద్లో జరిగేటువంటి సభలకు కూడా వేలాది మందిని ఇక్కడ నుంచి కదిలించాల్సిందిగా, ఆ సభల్ని రెండింటిని కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మిక వర్గం ముందు ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది।